సో ఇప్పుడే కోచి రీచ్ అయిపోయాం. ఆల్రెడీ తెలుసు నేను మమాఎర్త్ ప్రొడక్ట్స్ అసలు ఎన్ని యూస్ చేస్తా అంటే నా దగ్గర ఉన్నవన్నీ అవే. మమాఎర్త్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అయితే యూస్ చేస్తున్నా. అండ్ ఇది షాంపూ అండ్ ఇది కండిషనర్, ఈ రెండు కూడా యూస్ చేస్తే సూపర్ సిల్కీ వస్తుంది. మీకు ఇప్పుడు యూస్ చేసి చూపిస్తా. లెట్స్ గో. ఎక్స్పెషల్లీ మనకి రైనీ సీజన్లో హెయిర్ అనేది చాలా డల్గా అండ్ బ్రేకేజ్ కూడా ఉంటుంది. బట్ ఈ మమాఎర్త్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ వల్ల అండ్ కండిషనర్ కూడా ఉంది కదా, ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రైనీ సీజన్లో. ఎందుకంటే ఇది మనకి రెడ్యూస్ చేస్తుంది హెయిర్ ఫాల్ నుంచి 93% న్యాచురల్లీ. స్పెషల్లీ మనకి క్రాఫ్టెడ్ విత్ ద న్యాచురల్ గుడ్నెస్ ఆఫ్ రోజ్మెరీ. అండ్ ఇది మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది హెయిర్కి. ఇందులో మేతి దానా ఉండడం వల్ల మన హెయిర్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత చూసారు కదా, నేను డ్రై చేసుకుంటే హెయిర్ అస్సలు ఏం లేదు టవల్ మీద, మీరు విజువల్గా ఇప్పుడు చూడొచ్చు. ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ ఎంత సిల్కీగా స్మూతీగా ఉందో మీరే చూడండి. చూసారుగా ఎంత బాగుందో. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను నీట్గా. సో సిల్కీ హెయిర్. మమాఎర్త్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ కండిషనర్ యూస్ చేశాక నా హెయిర్ చూసారు కదా ఎంత బాగుందో. అండ్ యాజ్ యూ నో దట్ మన మమాఎర్త్ వాళ్ళు ఒక ఇనిషియేషన్ అయితే తీసుకున్నారు 1000 ప్లాంట్స్ నాటాలని. సో మనం కూడా ఒక చెయ్యని దిద్దాం. గైస్, మీరు ఇది వెబ్సైట్ లో దొరుకుతుంది, అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతుంది. చెక్ ఇట్ అవుట్ అండ్ యూజ్ మై కూపన్ కోడ్ కింద ఉంది కదా, నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీ అందరికి 20% డిస్కౌంట్ వస్తుంది. మమాఎర్త్ మీద పెట్టే మీరు ప్రతి రివ్యూ కూడా వాళ్ళు చూసి మనకి రోజ్మెరీ షాంపూ అనేది ఇందులో మోడిఫై చేసి మనకి మళ్ళీ ఈ ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తున్నారు. మీరు వెళ్ళి చూడండి, చెక్ ఇట్ అవుట్. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ యాంటీ హెయిర్ ఫాల్. సో చూసారుగా, మనకి నియర్ బై స్టోర్స్ కూడా దొరుకుతుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం కార్డేలియా క్రూజ్ షిప్ బ్లాగ్ అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఆల్రెడీ రిలీజ్ చేసాం. ఇది ఇంకొంచెం డీటెయిల్గా ఉంటుంది, ఇంకా పర్సనల్ స్టఫ్ కూడా ఉంటుంది. చూసి ఎంజాయ్ చేసేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. 10th ఫ్లోర్కి వెళ్తున్నాం. సో అక్కడ పార్కింగ్ జరుగుతుంది, చూద్దాం. సో గాయ్స్, ఇద్దరు రెడీ అయ్యి వచ్చాం మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని. కానీ మాకు తీసే వాళ్ళక చాలా కష్టపడి తీసాం ఇప్పటి వరకు. బట్ హౌస్ మై డ్రెస్ ఆ బాలు నొప్పించి ఏదోలా వేసుకున్నాను. ఎప్పటి నుంచో కొనుక్కొని ఇప్పుడైతే అవ్వింది వేసుకోవడానికి. చాలామంది మేమే ఫొటోస్ వీడియోస్ అనుకున్నాం, మాకన్నా ప్రో ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరు ఇక్కడ కింద చూడండి ఎంత మంది ఉన్నారో ఫొటోస్ తీసుకోవడానికి. చిన్న పెద్ద తేడా లేదు, అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. సో హ్యాపీ, ఎందుకంటే బ్యూటిఫుల్ మెమరీస్ అందరూ క్యాప్చర్ చేసుకోవాలి, మెమరీస్ మళ్ళీ రీగ్యాదర్ చేసుకోవాలి. కాబట్టి అఫ్ కోర్స్ ఫొటోస్ ఉండాలి. ఇప్పుడైతే బాలు వాళ్ళ కోసం మనం పైకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇద్దరు ట్విన్నింగ్ చేసాం. ఎలా ఉంది? అటు చూడు, మిర్రర్లో చూడు. మా ఫ్లోర్ వచ్చేసింది. అసలు బాలు వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. 7th ఫ్లోర్. ఏంది? సో ఇప్పుడైతే డిన్నర్ చేయడానికి వచ్చాం. చాలా హ్యూజ్ రెస్టారెంట్ ఇది, చాలా పెద్దగా ఉంది. అసలు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇదైతే నాన్ వెజ్ అండ్ వెజిటేరియన్స్ వాళ్ళకి కూడా ఉంది. ఇది 4th ఫ్లోర్లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. సో రైస్ కావాలంటే రైస్, చపాతీ, పరోటా, లైక్ ఎవ్రీథింగ్ చాలా ఉంది. ఐటమ్ చాయిస్ అయితే చాలా ఉంది. కుమ్మాయిలు గట్టిగా. సో ఫస్ట్ అయితే సూప్ తాగుదాం. సో సలాడ్స్ మై ఫేవరెట్. ఫ్రూట్స్ కనపడలేదు, ఇంకా సలాడ్స్ కనిపించాయి. పన్నీర్, రైస్. వావ్, నేనైతే పన్నీర్ అండ్ చికెన్, సలాడ్స్. ఇది చూడడానికి చాలా బాగుంది. తింటే ఎలా ఉందో చూద్దాం. బాలు ఎప్పుడు రెగ్యులర్ ఫుడ్ తింటాడమ్మా. అండ్ లోహి సూప్, మాంచో సూప్. అండ్ నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే ఇలా ఉంది. క్యూట్ నో? తినేద్దాం, ఆకలేస్తుంది. టేస్ట్ చేసి చెప్తా. ఫస్ట్ పన్నీర్. ఓకే ఓకే.
ఇదైతే బాగుంటుంది చికెన్. అబ్బా సూపర్ అసలు ఫిక్స్. నేను తిన్నప్పుడే అనుకున్నా చాలా బాగుంటుంది, నిజంగా చాలా బాగుంది చికెన్. బాగా తినేసి మాట్లాడదాం. మనం ఇప్పుడు ఫిష్ తింటున్నాం. ఆల్రెడీ తినేసాను, అస్సలు ముళ్ళులు లేవు. అసలు స్పెషల్ ఏంటంటే మనం సముద్రంలో జర్నీ చేస్తూ సముద్ర చేపనే తింటున్నాం. చాలా బాగుంది, నాకు నచ్చింది. ఫిష్ బాగుంది, అస్సలు ముళ్ళులు లేవు. కానీ ఏ ఫిషో తెలియట్లేదు. ఇది మీకు తెలిస్తే గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి. ఈరోజు డిన్నర్ అయితే ఇలా అయిపోతుంది. మరి నెక్స్ట్ డే డిన్నర్, లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ చూస్తాం ఇప్పుడు పొద్దున్న నుంచి. దాంట్లో పాపడ్ కూడా. ఓకే, ఫస్ట్ కాంబినేషన్ అనుకున్నా కానీ చాలా బాగుంది. అండ్ ఫిష్ ఫుడ్ కోర్ట్ బార్. ఇప్పుడు మార్నింగ్ మనకి 8:30 నుంచి 10:30 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ కూడా మేము ఇక్కడే తిన్నాం నిన్న ఈవినింగ్. అండ్ ఈరోజు ఏమేమి ఐటమ్స్ పెట్టారో కూడా చూద్దాం. చూస్తున్నారు కదా, అసలు మేము 10:40కి వచ్చాం, ఉండదేమో అనుకున్నాం. లక్కీగా ఉంది, చాలా బ్రేక్ఫాస్ట్ ఉంది. సో మంచి సీ వ్యూ దగ్గర కార్నర్ విండో దగ్గరికి వెళ్ళి కూర్చుని తిందాం. సో ఐటమ్స్ చూడండి మీరు, కట్లెట్స్ ఉన్నాయి, తెలుగు బ్రేక్ఫాస్ట్, కేరళ బ్రేక్ఫాస్ట్, అన్ని బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి. వావ్, రిలేటెడ్ గైస్. కాఫీస్ ఉన్నాయి ఇక్కడ, ఐస్ టీస్, కాఫీస్. ఫుడ్ ఐటమ్స్ అన్నీ సాంబార్. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ప్రస్తుతానికైతే మేము ఇదే బ్రేక్ఫాస్ట్ అండ్ ఇంకా వేరే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నాము. దీన్ని ఏమంటారు, సాసెస్. యాక్చువల్లీ టీవీలో చూసినప్పుడు ఇది బాగుంది అనుకున్నా కానీ చాలా టేస్ట్ ఉంది. బాగుంది. అండ్ సాంబార్ ఇడ్లీ ఎస్పెషల్లీ చించేశారు. అండ్ ఇక్కడ ఆమ్లెట్, కట్లెట్, ఆమ్లెట్. సో టీ, మిల్క్, ఐస్ టీ, హాట్ టీ అన్నీ ఉంటాయి. సో జ్యూస్ ఇస్ మై ఫేవరెట్. ఇక్కడ ఈ మధ్యన బాలు ఏంటో అడగకుండా తినిపిస్తున్నాడు. ప్రేమ ఎక్కువైపోయింది, అంటే దూరం అయ్యాను కదా, నా వాల్యూ తెలిసి వచ్చింది బాలు. నీకు ఏమంటావు? ఎప్పటికీ ఒకటే ఎఫెక్షన్. కానీ నాకు తెలిసి ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. వాళ్ళు నువ్వేనా చేస్తున్నా, అంత షాపింగ్ వచ్చేలా చేస్తున్నాడు బాలు. బాలు అయితే ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు, చాలా బాగుంది. అసలు నాకు దొరకలేని చట్నీ బాలుకి ఎలా దొరికినా నాకు అర్థం కావట్లేదు. ఇడ్లీ బాగుంది, స్పాంజ్లా ఉంది కానీ బాగుంది. సాంబట్ట. బాలు ఇక్కడ నీకే నచ్చింది బాలు?
బాలు అన్ని ఐటమ్స్ అదిరిపోయినాయి, చాలా చాలా బాగున్నాయి. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే కానీ చాలా బాగుంది. చాలా బాగుంది అశోక్. అశోక్ వెళ్ళి ప్లీజ్. కార్డేరియా క్రూజ్ షిప్లో మనం 2 days ఉన్నాం కదా. సో సెకండ్ డేలో మనం మళ్ళీ లంచ్కి వెళ్తున్నాం. సో స్టార్లైట్ డిన్నర్ అంటే అక్కడ మనకి మల్టిపుల్ అంటే చాలా లైట్స్తో ఉంటుంది, అందుకే దానికి స్టార్లైట్ డిన్నర్ అని పెట్టారు. నేను బాలు అండ్ లోహిత. క్రూజ్ షిప్లో మొత్తం 10 floors ఉంటుంది. సో ఇప్పుడు మేము వెళ్తుంది 4th floor అనుకుంటా. నైట్ ఎంత భయంకరంగా ఉంటుందో ఈ క్రూజ్ షిప్ అనేది, బట్ డే టైంలో అయితే చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. ఈ వ్లాగ్ అనేది నేను ఎప్పుడు అప్లోడ్ చేయాలి కానీ అప్లోడ్ చేయలేదు, చాలా టైం తీసుకున్నా అప్లోడ్ చేయడానికి. ఈ క్రూజ్ షిప్ మేము ముంబైలో ఎక్కాము, ఇప్పుడు మనకి వైజాగ్లో కూడా వస్తుంది. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు వెళ్ళండి, పెద్ద ఎక్కువ పేమెంట్ ఏమైపోదు, బట్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. మాకైతే 1 lakh అయింది నియర్లీ, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. బాలు బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వడానికి కదా మనం వెళ్ళాం. హియర్ ఇట్ ఈస్ స్టార్లైట్. సో ఇది ఒక రెస్టారెంట్, అక్కడ మనకి లంచ్కి, డిన్నర్కి, ఇంకా బ్రేక్ఫాస్ట్కి డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనం సీ వ్యూ చూసుకుంటూ తినచ్చు. చూడండి మొత్తం విజువల్గా ఎలా ఉందో మొత్తం రెస్టారెంట్ అనేది. ఆకాశంలో చుక్కల్లా లేవా, అందుకే దీనికి స్టార్లైట్ అనే పేరు. ఇంకా తెలుగు, తమిళ్, హిందీ వాళ్ళు అందరూ ఫారినర్స్ చాలామంది ఉన్నారు. మేము ముంబై నుంచి ఎక్కాం, ముంబై టు కోచి మేము వెళ్ళిన ట్రిప్ అయితే. సో వ్యూ చూసుకుంటూ మేమైతే లంచ్ చేసాం ఆ రోజు, చాలా బాగుంది. అసలు మేము అటువైపు వ్యూలో కూర్చున్నాం కదా, ఇప్పుడు ఈ ఎండ నుంచి సముద్రాన్ని చూస్తుంటే ఒక్క రేంజ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. అసలు మీకు కూడా చూపిస్తాను, ఎంత భయంకరంగా బ్యూటిఫుల్గా కూడా ఉంది, చాలా బాగుంది. లెట్స్ సీ. చూసారా, చూడండి అసలు ఎంత బాగుంది ఇది. దీన్ని కూర్చుంటే సర్ప్రైజ్ అయ్యారా అంటే డెఫినెట్లీ సారీ అయితే ప్లాన్ చేసాం. క్రూజ్లో ఒక మంచి సాంగ్ ఉంది, మా మమ్మీ చెప్తుంది ఏంటంటే, ఏం గుర్తుకు రాదు నా కన్నెల ముందు నువ్వు ఉండగా అసలేం గుర్తుకు రాదు. సో ఆ సాంగ్, బట్ ఆడియో లేదు, మా బ్యాడ్ లక్ అది. బట్ శారీస్ అయితే వేసుకున్నాం ఇద్దరు. చూడండి మా అటాచ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి శారీస్లో. క్యూట్, బాగుంది కదా. కాకపోతే మా దగ్గర ఆడియో లేదు, కానీ అస్సలు ఆ ఎదురుగుండా ఒక వ్యూ ఉంది, అది చూస్తే మీరు షాక్ అయ్యి షేక్ అవుతారు. చూసేదమ్మా, షాకే షేక్ అయిపోతారు. అసలు ఎండ తగిలి చూసారు ఎంత బాగా వస్తుందో. సో ఇదైతే గెస్ట్ సోఫా, గెస్ట్లు కూర్చోచ్చు. క్రేజీ,
చాలా బాగుంది. సో మీరు కూడా ప్లాన్ చేస్తే ప్లాన్ చేయండి శారీస్తో, ప్లెయిన్ శారీస్ ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది క్రూజ్లో. మనం ఇప్పుడు ఏ ఫ్లోర్కి వెళ్తున్నాం లోహి? 10th ఫ్లోర్. సో 10th ఫ్లోర్లో పబ్బింగ్ అవుతుంది, పార్టీ అవుతుంది, చూద్దాం. బట్ నా మెయిన్ మోటో అయితే నేను వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలని, ఇంకా అన్నీ కవర్ చేసేసి ఫాస్ట్గా టైం. ఈరోజే మనకి లాస్ట్ డే, ఎందుకంటే రేపే వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ కల్లా మనం మళ్ళీ రీచ్ అయిపోతాం కోచి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేస్తాం వైజాగ్కి. ఇంకంతే ట్రిప్ అయిపోయింది. ఈరోజు అసలు పడుకోను. కానీ ఇక్కడ వాటర్ విషయంలో కూడా హాట్ వాటర్ వస్తుంది. అక్కడ వాష్రూమ్లోకి వెళ్ళి హాట్ వాటర్తో స్నానం చేస్తే ఇంకా అస్సలు బయటకు కూడా రావాలనిపించట్లేదు. కానీ అన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు నేను ఒక 5 అవుట్ఫిట్స్ అయినా మార్చి మొత్తం లొకేషన్ అంతా వాడేసేయాలని. సో లెట్స్ గో. పోదే లిఫ్ట్ వెళ్ళిపోదాం. ఎందుకంటే శారీస్తో ఇప్పుడు వాక్ చేయడం చాలా కష్టం. అమ్మాయిలకి ఎంత మంచి లొకేషన్ ఉన్నా ఈ మిర్రర్ సెల్ఫీస్ మాత్రం బాగా ఇష్టం. ఓ మై గాడ్, వెళ్ళిపోతుంది. ఎక్కడ కాదు. ఓకే. ఓ గాడ్, అసలు నా ముందు ఒక బ్యూటిఫుల్ ఉంది. క్రేజీ, మాటలు లేవు అసలు. నైట్ టైం ఎంత డేంజర్గా కనిపించిందో మార్నింగ్ అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో అందరూ కూడా మంచి ఫోటో షూట్స్, ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్. కానీ మేమే చాలా కొత్తగా విచిత్రంగా ఉన్నాం. బికాస్ తెలుసు కదా మా అటైర్ ఎలా ఉందో. హెయిర్ ఫుల్ ఇదైపోతుంది. బట్ బాగుంది. చూసావా, ఒక బెస్ట్ ప్లేస్ అయితే మిస్ అవుతున్నాం. చాలా ఫాస్ట్గా టైం అయిపోయింది. సన్రైజ్ అలా దిగిపోయింది కిందకి. నేనైతే టూ డిసప్పాయింటెడ్. ఈ సారీ కట్టుకునేసరికి టైం అయిపోయింది. ఏంటి ఇక్కడ కోల్డ్ కూడా చేస్తుంది, కోల్డ్ వస్తుంది. లైవ్ మ్యూజిక్ అవుతుంది అక్కడ. సూపర్ ఎక్సైటెడ్. లెట్స్ గో పార్టీ. వావ్, పార్టీ. కోచి రీచ్ అయిపోయాం. వావ్, అమ్మ మధ్యలో బోట్లు చూసి 2 days అయిందండి. గ్రేట్, సూపర్. కోచి బీచ్ అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడే కోచి రీచ్ అయిపోయాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే ల్యాండ్ అయిపోయి ఎయిర్పోర్ట్కి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర దూరమో ఏం అర్థం కావట్లేదు. కాబట్టి అలర్ట్గా ఉండాలి, మళ్ళీ ఫ్లైట్ మిస్ అయితే కష్టం కాబట్టి. సో హెవీ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే మేము చెక్అవుట్ చేసేస్తాం కదా, కొంచెం మళ్ళీ లంచ్కి ఫ్లైట్లో అవుతుందో లేదో, అందుకే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. మంచి వ్యూలో, బ్యూటిఫుల్ వ్యూ ఉంది మన దగ్గర. ఆమ్లెట్, ఇడ్లీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. తినేద్దాం, ఇంకా టైం లేదు.
ఇట్స్ వెరీ వెరీ సాడ్ ఎండింగ్ గాయ్స్. చూడండి ఇలా పరిగెడుతున్నారు. సో అయిపోయింది మన క్రూజ్ ట్రిప్. బాలు హ్యాపీ బర్త్డే. వావ్ కోట్ ఏరియా. ఆయన ఇప్పుడు కొచ్చిలోనే లేరు ఆయన అసలు. సో ఫైనల్గా కోచి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. బాయ్ కోచి, నిన్ను చూడలేకపోయాం. బట్ నేను బాలు మళ్ళీ డెఫినెట్గా కేరళ వచ్చి సూపర్ డూపర్ బ్లాగ్స్ చేస్తాం. ఎందుకంటే దీనికోసం కొంచెం బాలుకి ఏంటంటే అన్ని ప్లాన్ అంటే ఆల్రెడీ కొంచెం అన్నీ తెలుసు. కొన్ని అన్నీ రీసెర్చ్ చేసాం కదా వాళ్ళు, మనం వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. ఏదో ఒకటి బట్ డెఫినెట్లీ విజిట్ చేస్తాం. అప్పుడు మన కేరళ బ్లాగ్స్ చేద్దాం. అండ్ ఇక్కడ మన తెలుగు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. మన తెలుగులోనే ఉన్నారు ఎక్కువ. నేను అందులో కూడా మళ్ళీ గుర్తుపడుతున్నారు. ఏ ఊరు వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా అలా ఉంటుంది. హాయ్ ఆంటీ. హాయ్ చెప్పండి. హాయ్. పాపం కోవిడ్ నుంచి వచ్చారు ఆంటీ. ఇప్పుడు మాతో పాటే హైదరాబాద్ రాదు. లోహి బాయ్ చెప్పే కోచికి. బాయ్ కోచి. క్లౌడ్స్ ఏంటి ఎంత బాగున్నాయి. పల్లెటూరు వాళ్ళు రమ్మని అలాగా. యాక్చువల్లీ తిను ఫినాన్స్ మాట మొత్తం అక్కడ పెట్టేసి మా యూనిట్ శ్రీకాకుళం చూడు